ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి. అట్ ద సేమ్ టైం ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టుర్రి. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన మొబైల్ ఛానల్ దాదాపుగా 4 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్ పక్కన పెట్టి ఛానల్ డిమానిటైజ్ అయింది, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తలేవని. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కానీ మీరు 2014 సమయానికి స్కూల్కో కాలేజీకో వెళ్ళే విద్యార్థులు అయి ఉంటే అప్పట్లో దేశం ఎలా ఉండేదో మీకు పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. ఒకవైపు విచ్చలవిడి అవినీతి, మరోవైపు ఏమాత్రం ముందుకు సాగని అభివృద్ధి, ఇంకో దిక్కు ఎక్కడ పడితే అక్కడ టెర్రరిస్ట్ దాడుల, బాంబుల మోత. అవును, మోదీ వచ్చాక గత దశాబ్దంలో పెరిగి పెద్దవుతున్న యువతకి, కొందరు బుర్ర పెరగని అంకుల్స్ అండ్ ఆంటీస్కి రాహుల్ గాంధీ రోజు రోజుకి గ్లామరస్గా కనిపిస్తుండవచ్చు. అందుకే గత ఎన్నికల్లో ఆయన పార్టీకి 99 సీట్లు ఇచ్చారు. అటువంటి దేశం అంటే లెక్కలేని, ధర్మం అంటే ఏందో కూడా తెలియని బాధ్యత రహితమైన ఓటర్ల కోసం మనం